అప్పుడు మనకు వచ్చినటువంటి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా. సో మనకి నార్త్ లో దీన్ని భాయ్ దూజ్ అంటాం. మనకు మామూలుగా చాంద్రమానం ప్రకారము ప్రతి నెలలో తిథులు ఉంటాయి. ఓకే. సో ప్రతి నెలలో వచ్చేటువంటి శుక్లపక్షంలో రెండవ తిథిని విధియ అంటారు. అంటే కృష్ణపక్ష రెండవ తిథి కూడా విధియ అని. సో ఆ విధియ ఏదైతే ఉందో నార్త్ లో దూజ్ అంటారు. సో బాయ్ దూజ్ అని వాళ్ళు కార్తీక మాసం శుక్లపక్ష విధియ రోజు ఈ పండుగను ఆచరిస్తారు వాళ్ళు. దాన్నే మనము యమ ద్వితీయ అని అంటాం. దీన్నే భగిని హస్త భోజనం అని కూడా అంటాం. అసలు యమ ద్వితీయ అని ఎందుకు అంటాము, భగిని హస్త భోజనం అని ఎందుకు అంటాం తెలుసుకుందాం. సో ఫస్ట్ యమ ద్వితీయ. పూర్వం ఒకనొకసారి అంట యమ ధర్మరాజు తన యొక్క తోబుట్టు అయినటువంటి యమునాదేవి ఇంటికి వెళ్ళాడంట. ఆ వెళ్ళినటువంటి తిథి కార్తీక మాస శుక్లపక్ష విధియ. ఆ రోజు ఎంతో సంతోషంగా ఆయనకు కావాల్సినవన్నీ, ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా వండి పెట్టింది. యముడు సూర్యపుత్రుడు, యమున కూడా సూర్యపుత్రిక. అంటే యమున శని తర్వాత యముడు, వీళ్ళు ముగ్గురు కూడా తోబుట్టువులే. సో ఈ యముడు ఎప్పుడైతే యమునాదేవి ఇంటికి వెళ్ళాడో ఆ రోజు ఆయనకు కావాల్సినటువంటి పదార్థాలన్నీ వండి పెట్టి ఆయనకు బాగా హ్యాపీ ఇచ్చింది. మనం కూడా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు అట్లా మంచిగా మన ఫేవరెట్ ఐటమ్స్ మన కోసం అని స్పెషల్ గా వండి పెడితే హ్యాపీగా తింటాం. అంటే ఇంత తినేది ఇంత తింటాం కదా. సో అలానే ఆ యమధర్మరాజు కూడా చాలా సంతోషంగా మంచిగా తిన్న తర్వాత ఏదైనా వరం కోరుకొని ఇస్తాను అని అన్నాడు.